రూపాయి విలువ తగ్గుతుందంటే అది బ్యాంకులకో స్టాక్ మార్కెట్లకో మాత్రమే సంబంధించిన విషయం అనిపించవచ్చు. కాని నిజంగా చూస్తే ఈ ప్రభావం నెమ్మదిగా ప్రతి ఇంటి వరకు చేరుతుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఇంపోర్టర్ ఎవరో కాదు, మనమే, సాధారణ కుటుంబం. ఇంట్లో మనం వాడే వస్తువులు చూస్తే చాలు, మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ, కార్ పార్ట్స్, ఇవన్నీ పూర్తిగా మన దేశంలో తయారైనవా? కాదు, వాటిలో ఎక్కడో ఒకచోట విదేశీ భాగం ఉంటుంది. రూపాయి బలహీనపడితే ఆ ఇంపోర్టెడ్ ప్రైస్ పెరుగుతుంది. అది నేరుగా మన జేబుపై ప్రభావం చూపిస్తుంది. 2025లో రూపాయి డాలర్తో పోలిస్తే దాదాపు 5% పడిపోయింది. 90 రూపాయల దగ్గరకు వెళ్ళింది. ఇది చరిత్రలోనే కొత్త స్థాయి. దీనికి కారణాలు ఒక్కటే కాదు. ఇండియా అమెరికా వాణిజ్య ఒప్పందంలో ఆలస్యం, భారీ టారిఫ్లు, విదేశీ పెట్టుబడులు తగ్గడం, స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు బయటకు వెళ్లడం. ఈ అన్నింటి మధ్యలో రిజర్వ్ బ్యాంక్ కూడా రూపాయిపై తన పట్టును కొంచెం సడలించినట్టు కనిపిస్తోంది. ఇది వినడానికి పెద్ద ఆర్థిక మాటల్లా అనిపించొచ్చు, కాని ప్రభావం మాత్రం చాలా వ్యక్తిగతం. ఉదాహరణకు, మీ పిల్లలు విదేశాల్లో చదవాలని అనుకుంటే 1 సంవత్సరం ఫీజు $100,000 అనుకోండి. డాలర్ 85 రూపాయలు ఉన్నప్పుడు అది 85 లక్షలు. డాలర్ 90కి వెళితే అదే ఫీజు మరో 5 లక్షలు ఎక్కువ. ఇది చిన్న మొత్తం కాదు. మన దేశంలో సగటు వ్యక్తి సంవత్సర ఆదాయానికి రెండింతలు. ఈ డబ్బు కోసం లోన్ తీసుకుంటే భారం ఇంకా పెరుగుతుంది. ఇది చదువుకే కాదు, విదేశీ ప్రయాణాలకు ఇదే పరిస్థితి. అమెరికా వెళ్లే ట్రిప్, లేదా విదేశాల నుంచి వచ్చే వస్తువులు, వాటి ధరలు అక్కడ మారకపోయినా మనకు మాత్రం ఖర్చు పెరుగుతుంది. ఆసియాలోనే 2025లో రూపాయి అత్యంత బలహీనంగా ఉన్న కరెన్సీల్లో ఒకటిగా మారింది. అంటే ఆసియా దేశాలకు వెళ్లినా ఖర్చు తగ్గలేదు, పెరిగింది. ఇలా రూపాయి బలహీనపడటం మన రోజువారీ జీవితంలో కనిపించని చోట్ల కూడా ప్రభావం చూపిస్తుంది. ధరలు పెరిగితే మన ఖర్చు తగ్గుతుంది. అప్పుడు దేశంలో డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఒక ఊరట ఉంది. ప్రస్తుతం రీటైల్ ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంది. అక్టోబర్లో అది కేవలం 0.25% మాత్రమే. రిజర్వ్ బ్యాంక్ అంచనా ప్రకారం రూపాయి 5% బలహీనపడితే ఇన్ఫ్లేషన్ సుమారు 0.35% పెరగొచ్చు. ఇది పెద్ద షాక్ కాదు, కానీ నిర్లక్ష్యం చెయ్యదగ్గది కాదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సాధారణ మనిషి ఏం చెయ్యాలి? డాలర్లో చెల్లింపులు ఉన్నవాళ్లకి ఈ మార్పులు పెద్ద టెన్షన్. పిల్లల చదువు, వైద్యం, విదేశీ ఖర్చులు. ఈ రిస్క్ని పూర్తిగా తప్పించుకోవడం కష్టం, కానీ కొంతవరకు తగ్గించుకోవచ్చు. నిపుణులు చెప్పేది ఏంటంటే, డాలర్కు సంబంధించి ఖర్చులు ఉన్నవాళ్లు డాలర్ ఆధారిత పెట్టుబడుల గురించి ఆలోచించాలి. అంటే మీ లక్ష్యం విదేశీ విద్య అయితే మీ సేవింగ్స్ కూడా కొంత భాగం డాలర్తో లింక్ అయ్యేలా చూసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన విధానంలో ప్రతి సంవత్సరం $2,50,000 వరకు విదేశాలకు పంపవచ్చు. చదువు కోసం, ప్రయాణం కోసం, పెట్టుబడుల కోసం. విద్య వంటి లక్ష్యాలు చాలా కఠినమైనవి. వాటిని వాయిదా వేయడం కష్టం. అందుకే ముందుగానే ప్లాన్ చేయాలి. టైం ఉంటే ఒకేసారి కాకుండా దశలవారీగా పెట్టుబడి పెట్టాలి. మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా దీర్ఘకాలంలో అవి కొంత రక్షణ ఇస్తాయి. రూపాయి పడిపోతుంది, లేస్తుంది, ఇది కొత్త కాదు. కానీ మనం చెయ్యాల్సింది ఒక్కటే, ఆర్థిక మార్పులను అర్థం చేసుకోవడం, మన లక్ష్యాలకు తగ్గట్టు సిద్ధమవడం.